సోదరుల నిజంగా మంచి నడవడిక గురించి చెప్తాను ఈరోజు. ఉత్తమ నడవడిక అంటే మంచివాడు. నువ్వు మంచివాడువా కాదా ఇది గ్రహించు. నీ మంచితనం ఎలా ఉండాలో తెలుసా? ఆ రోజు యూసుఫ్ అలైహిస్సలాం వారిని జైల్లో పడివేశారు. ఆయనతో పాటు దొంగలున్నారు. కానీ ఒక మంచివాడు ఎలా కనిపిస్తాడో తెలుసా? ఇన్నా నరాక మినల్ ముహ్సినీన్. కరుడు కట్టినటువంటి గజ దొంగల ఉండి కూడా వాళ్ళు ఆయన చూడగానే ఏమన్నారో తెలుసా? ఇన్నా నరాక మినల్ ముహ్సినీన్. అయ్యా, నిన్ను చూస్తుంటే మంచివాడిలాగా ఉన్నావు. ఈరోజు నిన్ను మంచివాడనేవాడు ఎవరైనా సమాజంలో ఉన్నాడా? ఈరోజు నీ అన్నదమ్ములు కూడా నిన్ను మంచివాడు అంటలేదు. ఏ మంచివాడు ఆయన? పోని కట్టుకున్న నీ భార్యనే కనీసం ఆయన మంచివాడు అని చెప్పే స్థితిలో నువ్వు ఉన్నావా? గుండుంటే నీవు లాక్ తీసేసి ఫోన్ ఇవ్వో భయం. ఎందుకంటే నీకు తెలుసు నీ చరిత్ర మొత్తం అందులోనే ఉంది. నిజం. నీ అన్నదమ్ములు కూడా నేను మంచివాడు అనకపోతే అల్లా సుబ్హానహు వ తఆలా నేను ఎట్ట మంచివాడు అంటాడు? నువ్వు పొడుగు లాల్ చేసుకో, లేకపోతే తెల్ల టోపీ పెట్టుకో, ఎర్ర టోపీ పెట్టుకో, పచ్చ టోపీ పెట్టుకో. మంచి నడవడిక. చూడండి, అల్లా సుబ్హానహు వ తఆలాకు మంచివాడంటే ఇష్టం. అకీదా అందరితో ఒకటేనండి, కలిమా అందరితో ఒకటే. సూరతుల్ కహఫ్ లో చాలా చక్కని మాట చెప్పాడు. ఇందాకేమో సూరతుల్ యూసుఫ్ లో మాట 12వ అధ్యాయం 36వ వాక్యంలో అల్లా సుబ్హానహు వ తఆలా మాట చెప్తున్నారు. గజ దొంగలు ఆయన్ని చూసి ఇన్నా నరాక మినల్ ముహ్సినీన్, నిన్ను చూస్తుంటే మంచివాడిలాగున్నావయ్యా. అంటే నీ నమాజు నిన్ను మంచివాడిగా చేయాలి, నీ ఉపవాసం నిన్ను మంచివాడిగా చేయాలి, నీ యొక్క కలిమా నిన్ను మంచివాడిగా చేయాలి. నువ్వు మంచోడివే కాకపోతే వీటన్నిటి వల్ల ప్రయోజనం ఏంటి? మూసా అలైహిస్సలాం జ్ఞానం నేర్చుకోవడానికి వెళ్ళారు ఖిదర్ అలైహిస్సలాం వారి దగ్గర. ఆయన అప్పటికి చెప్పాడు, బాబు నువ్వు నాతో పాటు ఉండలేనైనా, వెళ్ళిపో, చట్టి పుట్ట సర్దుకొని అని చెప్పేసి. లేదులేనండి ఉంటాను, జ్ఞానం నేర్చుకుంటాను. అంత పెద్ద ప్రవక్త అయ్యుండి మూసా అలైహిస్సలాం కలీముల్లా, అల్లాతో మాట్లాడేటువంటి స్థానం కలిగినటువంటి ప్రవక్త అయ్యుండి నేను నేర్చుకుంటాను. ఎప్పుడన్నా గురువు గారి దగ్గర కూర్చొని, సరే ఇన్ని సంవత్సరాలు బట్టి నమాజ్ చదువుతున్నాను గురువు గారు, నాకు అత్తయ్యాతు యొక్క అర్థం రాదు, ఎప్పుడన్నా మీ మసీదులో పేష్వాన్ దగ్గర కూర్చొని నేర్చుకున్నావా? క్యా సమస్తేకి బయటతో అస్తగ్ఫిరుల్లా. ఒక్క అక్షరం నేర్చుకున్నటువంటి పాపాన పోలేదు. ఒక్క సూర చిన్నప్పుడు ఎప్పుడో మసీదుల్లో పంపిస్తే హజరత్ గారి దగ్గర నేర్చుకున్నావే, ఆ 10 సూరాలతోనే పాడెక్కుతావు, కానీ ఒక్క సూర నేర్చుకుందామని లేదు. అవునా కాదా? పోయిన సంవత్సరం రంజాన్లో ఈ సూరా నేర్చుకున్నాను, దీని అర్థం నేర్చుకున్నాను, ఈ రంజాన్లో ఇది నేర్చుకుంటాను, ఏదైనా ఉందా? మరి అంత పెద్ద ప్రవక్త అయ్యుండి ఎందుకు వెళ్ళాడు? జ్ఞానం మనిషిని మంచివాడిగా మలుస్తుంది. సరే రండి ఇంకొంచెం ముందుకు వెళదాం. ఆయన చెప్పాడు ఉండలేమన్నాడు. లేదండి ఉంటాను, నేర్చుకుంటాను అన్నాడు. 3 సంఘటనలు జరిగినాయి తెలుసు కదా. పడవకు బెజ్జం పెట్టాడు, పిల్లవాడిని హతమార్చాడు, 3వది గాడు కట్టాడు. ఎందుకంటే టాపిక్ వైజ్ లాస్ట్ మాట తీసుకుందాం మనం. అప్పటికి చెప్పాడు, ఈయన ఉండలేక మాట మిగిలేశాడు. గోడ కట్టారు కదా, గోడకి డబ్బులు తీసుకోండి అన్నాడు. అంతే, ప్రతిఫలం ఇవ్వండి. ఎందుకంటే ఆ ఊళ్ళో వాళ్ళు వాళ్ళకి భోజనం పెట్టలా. బాటసారులకు జకాత్ ఇవ్వమని చెప్పిన ధర్మం అల్హమ్దులిల్లా. నీ రక్త సంబంధికులు కాదు, నీ చుట్టాలు కాదు, బంధువులు కాదు, ఎవరో వెళ్ళేటువంటి బాటసారులకు కూడా న్యాయం చెయ్యమని చెప్పిన ధర్మం అల్హమ్దులిల్లా. ఇస్లాం మతం కాదు, ఇది జీవన విధానం. సరే, వాళ్ళు ఎటు బాటసారులకు తినిపించలేదు అని చెప్పేసి మూసా అలైహిస్సలాం వారు అన్నారు, ఎటు మీరు ప్రతిఫలం తీసుకోండి అన్నాడు. సమాధానం చెప్పి 3 చెప్తూ దీనికి మాట చెప్తాడండి. సూరతుల్ కహఫ్లో 18వ అధ్యాయం 82వ వాక్యంలో చెప్తాడు, వఅమ్మల్ జిదారు ఫకాన లిగులామైని యతీమైని ఫిల్ మదీనతి వకాన తహతహు కన్జుల్ లహుమా వకాన అబూహుమా సాలిహా వకాన అబూహుమా సాలిహా. ఈ గోడ ఈ పట్టణంలో నివసించేటువంటి 2 అనాథ బాలురది. ఆ గోడ కింద ఒక నిధి ఉంది. ఆ నిధి ఆ పసిపిల్లలకు చేరాలి, ఎందుకంటే వాళ్ళ తండ్రి మంచివాడు. వకాన అబూహుమా సాలిహా, సత్పురుషుడు, పుణ్యాత్ముడు, నీతిమంతుడు. మాటలు తప్పేవాడు కాదు, అబద్ధాలు చెప్పినవాడు కాదు, ఎలా పడితే అలా హరాంని కూడబెట్టిన వాడు కాదు, ప్రజల సొమ్మును కాజేసేవాడు కాదు, నీతిమంతుడు. అతడు చచ్చిపోయినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క నిర్ణయం, ఆ తండ్రి మంచివాడు కాబట్టి ఆ తండ్రి నిధి ఆ బిడ్డలకు చేరాలి.
అది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మెచ్చే మంచితనం మన దగ్గరే ఉంది. ఈరోజు ఏ రోజైనా మనం ఆలోచిస్తున్నామా మంచి? అసలు మంచి ఏంటి? ఖురాన్ హదీస్ వెలుగులోనే మనం ఆలోచన చేద్దాం. అందుకని అల్లాహ్ ఆ మంచితనం నీలో రావాలంటే వలా తఖ్ఫు మా లైస లక బిహి ఇల్మ్ ఇన్న సమఅ వల్ బసర వల్ ఫుఆద కుల్లు ఉలైక కాన అన్హు మస్ఊలా. నీకు అనవసరమైన విషయాల వెంట నువ్వు పడకు అన్నాడు. ఏ విషయాలైతే నీకు అవసరం లేదో, వలా తఖ్ఫు మా లైస లక బిహి ఇల్మ్, ఏ విషయాలైతే నీకు అవసరం లేదో ఆ విషయాల వెంట ఎందుకు పడుతున్నాను? రాజకీయాలు నీవే, సినిమాలు నీవే, పనికి మాని ముచ్చట్లన్నీ నీవే. ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వారి గురించి అస్తగ్ఫిరుల్లాహ్ నౌజుబిల్లాహ్ మిన్ జాలిక్. ఏ విషయాలైతే నీకు ఆఖరితికి పనికిరావో, ఏ విషయాలైతే నీ ఈమాన్ పెంచదో ఆ విషయాల గురించి ఎందుకు నువ్వు పాటు చూసుకుంటున్నావు ఆఖరితిని? ఇన్న సమఅ వల్ బసర వల్ ఫుఆద, నీ చెవి గురించి, నీ కంటి గురించి, నీ హృదయం గురించి లెక్క అడగబడుతుంది. ఏమేం మాట్లాడుతున్నావా నీ నోటితో? ఏమేం చూస్తున్నావా నీ కంటితో? ఎలాంటి కుట్రలు పన్నుతున్నావు? సోదరులారా ఆలోచించండి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ప్రళయ దినం రోజున అన్నిటికంటే నీ యొక్క తరాజులో బరువైనది, ప్రళయ దినం రోజున నీ తరాజులో ఆమల్నామాలో బరువైనది నీ క్యారెక్టర్, నీ నడవడిక. నీ నమాజ్ బరువైంది, నీ ఉపవాసం బరువైంది, నీ డ్రెస్ బరువైంది, నీ టోపీ చెప్పలేదు. మరి ఈరోజు నీ క్యారెక్టర్ ఎలా ఉంది? నీ యాటిట్యూడ్ ఎలా ఉంది? నీ యొక్క మాట తీరు ఎలా ఉంది? సోదరులారా జ్ఞానంతో ఆలోచించండి.